నిన్న నేడు నిరంతరం యాక్టివ్గా ఉండండి. ఏసయ్య, నీ జన్మదినాన్ని పురస్కరించుకొని మేము ఎంతో సంబరాలు జరుపుకుంటున్నాం ప్రభా. దేవానికి ఉన్నాను. నువ్వు లోకాన్ని రక్షించడానికి వచ్చి ప్రభా మమ్మల్ని ప్రభా పాపం అనే బంధకాల నుంచి విడుదల దయచేసిన దేవుడు ప్రభా. దేవా ఆ ప్రభా జాయ్ అనేది ప్రభా మా హృదయాల్లో ఎప్పుడు ఉండి ప్రభా నువ్వు మా జీవితాల్లో జన్మించావనే ప్రభా క్రిస్మస్ ఆనందం ప్రభా మా జీవితాల్లో ఉంచుకొని నీ భయాన్ని కలిగి మేము జీవించడానికి ప్రభా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతకడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఇప్పుడు చెప్పబోయే వర్తమానంలో దైవదాసంలో మీరు ఉండండి ప్రభా. ఏసయ్య, మాకు కావాల్సిన వర్తమానాలు మా హృదయాలు నింపి ప్రభా ఒట్టుకుండలుగా వచ్చిన మేము ప్రభా నిండి కుండలుగా వెళ్ళడానికి మీ ప్రభా వేసే దైవదాసాన్ని ఎత్తి పట్టుకొని వాడుకోండి. మాకు ఏ వర్తమానం కావాలో ఆ వర్తమానం దైవదాసం ద్వారా మాకు అందించండి ప్రభా. వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. నిజమైన క్రిస్మస్ ఆనందం మేము పొందుకొని వెళ్ళడానికి సహాయం దయచేయండి. యేసు పేట అడుగుతున్నాము ఈ చిన్న ప్రార్థన ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. ఆమేన్. ఇది వాక్యం కొరికిన సమయం. ఇంకా తిరుగుతున్నారు, మధ్యలో కూర్చోలేదు. ఇంకా రెండు లోపల కూర్చున్నామా? ఎక్కడికి వెళ్తున్నారు? త్వరగా వస్తే స్టార్ట్ చేస్తారు. అండ్ త్వరగా అందరూ కూర్చుని లోపల వాక్యం వినడానికి అవకాశం. భోజనం ప్రిపేర్ అయ్యింది. ఆ భోజనం వడ్డించేవారు 1 గంట నుంచి భోజనం ప్రారంభించండి. కనుక ఈ సమయం వాక్యం కొరికిన సమయం కనుక వెనకరిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం ప్రభు అందించలాగిన ప్రార్థన పూర్వకంగా సిద్ధపడిందా? సుమారుగా 37 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో పరిచయం చేసిన దైవ సేవకులు గత 5 సంవత్సరాలుగా 5.5 సంవత్సరాలుగా ప్రత్యేకింపబడి ఇమాన్యుయల్ సంఘ వ్యవస్థాపకులుగా, అదేవిధంగా ఇమాన్యుయల్ చర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉంటూ, అదేవిధంగా అనేకమైన ప్రాంతాల్లో సువార్తను అందించి నూతన ఆత్మను రక్షించి ప్రతి ఆదివారం మనందరినీ వాక్యంతో బలపరుస్తున్న దైవ సేవకులు, మనల్ని పరామర్శించి మన బాగోగులు తెలుసుకున్న దైవ సేవకులు, మంచి అద్భుతమైన దైవ సేవకులు, మన దైవ సేవకులు ఉండడం మన సంతోషం. ఈ సమయంలో మన సంఘ కాపరి, మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజ్ గారికి సమయం అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. ఇంకా బిగ్గరగా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. We wish you happy Christmas, Merry Christmas, happy Christmas, not Merry, Merry. చాలా మంది వర్రీతో చెప్తున్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. క్రిస్మస్ లో వర్రీ లేదు, క్రిస్మస్ లో సంతోషం ఉంది. ఆమె చెప్పండి, క్రిస్మస్ లో సమాధానం ఉంది. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. హల్లెలూయా. మన దేవుడు మహాదేవుడు, మంచి రక్షకుడు. హల్లెలూయా. మహాదేవుడు మన రక్షకుడు, సత్యవంతుడు, నిజమైన దేవుడని మరి ఆయా ప్రదేశాల్లో, గ్రామాల్లో, మరి క్యారల్స్లో, సమాజంలో మనం సాక్ష్యం ఇచ్చాం. చిన్నారులు మొదలుకొని వృద్ధుల వరకు కూడా కేరింతలు సంతోషాన్ని వ్యక్తపరిచి, యవనస్తులు మరి స్త్రీలు వారు పిల్లల తల్లులని, మనవరాళ్ళని కూడా తల్లులని వారు మర్చిపోయి, మైమర్చిపోయి ప్రభువునందు ఆనందించారు. కోలాటంతో దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తుని లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపరచడానికి ఆయన బాలుడైన దేవుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. అందరూ హల్లెలూయా. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. అందరు బిగ్గరగా ఆమె చెప్పండి. నిశ్శబ్దం. క్రిస్మస్ లో సందడి ఉండాలి కానీ గోళ గొల్లు ఉండకూడదు. మరి ఇసుమంది డాక్టర్ అనిల్ సార్ మన మధ్యకి విచ్చేసినారు. గతంలో జెమ్స్, ఇప్పుడు విమ్స్లో మరి ఐ స్పెషలిస్ట్గా మంచి ప్రొఫెసర్
సిస్టర్గా కూడా ఉంటున్న డాక్టర్ గారు రావడం సంతోషం. మరి వేదిక అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వారు సన్నిహితులు స్నేహితులు ప్రతి కార్యక్రమానికి కూడా మన మధ్య చూస్తున్నారు. వారి యొక్క సహోదరి కూడా పైకి రావాలి మనం చేస్తాం. ఓకే ఓకే. ఈ సమయంలో మనం గమనించవలసిన విషయం, మన ప్రభువు ఆయన మహాదేవుడని రాయబడ్డారు. దేవుడనే పదముకి సంస్కృతంలో దేవుడు అంటారు, ఇచ్చేవాడు. హల్లెలూయా. పుచ్చుకునేవాడు, పీడించేవాడు దేవుడు కాదు, ఇచ్చేవాడినే దేవుడు అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వన్స్ హూ గివ్. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వచ్చాడు, వచ్చి కుమారుడుగా యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యేసుక్రీస్తు వచ్చి తన ప్రాణాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి ప్రాణం ఎత్తుదని మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి క్రిస్మస్ అనేది, క్రిస్మస్ మీన్స్ గివింగ్. ఆయన ఇచ్చాడు లోకానికి. హల్లెలూయా. ఈ సమయం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన సత్యమైన దేవుడు, వెలుగైన దేవుడు, మనకి నిర్వచనం. అలాగనే ఆయన మహాదేవుడు మన రక్షకుడిగా వచ్చినాడు. మూడవదిగా చూస్తే ఈ నాకిన భాగంలో చూస్తే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందరికి సాధ్యం తెలుద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుకను గురించిన విషయాలు 4000 సంవత్సరాల క్రితము స్త్రీ సంతానంగా పుడతానని దేవుని యొక్క వాగ్దానమై ఉంది. అలాగనే 1600 సంవత్సరాల క్రితము ప్రభుత్వ ద్వారా ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక నక్షత్రం వెలుస్తుందని చెప్పబడ్డది. సైంటిఫిక్ రుజువుగా చారిత్రాత్మకంగా ఉంది. అలాగనే 500 సంవత్సరాల క్రితము ఏ ప్రాంతంలో యేసు పుడతాడు అనే మేకా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితం ఆయన ఎవరికి పుడతాడన్నది వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. ప్రవక్త రష్యా ప్రవచించాడు. ఆయన తల్లి ఎవరో, తండ్రి ఎవరో, ఆయన జన్మించే స్థలము, ప్రాంతం ఏమిటో తెలియపరచబడ్డారు. ఇది కల్పన కాదు, అన్నీ కూడా లేఖనాల ప్రకారంగా ముందే ప్రవచించబడ్డారు. ఆయన అనుకోకుండా యాక్సిడెంట్గా రాలేదు, అకస్మాత్తుగా ఆయన రాలేదు. అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు లోకానికి విచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు పుట్టిన మాట శిశువు యొక్క పరిభాష. యేసుక్రీస్తు వచ్చిన భాష, వచ్చిన మాట అది యొక్క మానవుని యొక్క పరిభాష. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి ప్రత్యక్షమయ్యాడన్నది దేవుని యొక్క పరిభాష. అంత తప్పకుండా దేవుని నామాన్ని కనపడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన 2024 సంవత్సరాల క్రితమే వచ్చాడనడానికి అదే సత్యం కాదు, కానీ ఆయన ఆది సంపూర్ణుడు, దేవుని స్వరూపమే ఉండి, ఆత్మ స్వరూపమే ఉండి, శరీరధారిగా ఈ లోకంలో యేసుక్రీస్తు పేరుగా ప్రపంచానికి నడిబొడ్డైన మధ్యాశ్రయ ఖండములో, పాలస్తీనా దేశంలో, బెత్లెహేము పురములో పవిత్రురాలైన కన్యమరియే గర్భముందు వివాహము కాకముందు, అప్పటి దినాల్లో వివాహానికి ప్రధానానికి మధ్యలో 1 సంవత్సరం వ్యవధి. బ్రహ్మచారత్వాన్ని నిలుపుకోవాలి పురుషుడు, స్త్రీ తన కన్యత్వాన్ని నిలుపుకోవాలి, అప్పుడే వారికి వివాహం. అటువంటి పరిస్థితుల్లోని దేవుని యొక్క పరిశుద్ధాత్మక శక్తి వల్ల ఆమె గర్భము ధరించి ఆమె యందు యేసుక్రీస్తు లోకంలోనికి జన్మించున్నాడు. యేసునగా రక్షకుడు,
ఆయనే రక్షించిన కనుక ఆయన యేసుని పేరు పట్టుబడిని లేఖనముల ప్రకారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు. ఆరోగ్యవంతుని వైద్యులు ఎందుకు? నేను నీతిమంతుని పిలువరాలేదు, నేను పాపులనే పిలువ వచ్చిందని అని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపం అంటే ఏమిటి? నేను పాపమా? పాపం అంటే నిర్వచనం తెలియదు చాలా మందికి. సత్యవారి మన బైబిల్ చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమే పాపం, వేరేది చేయదరిగి అలాగే చేయకుండా పాపం, సకల దుర్నీతి కూడా పాపం, విశ్వాసం ఉండము కాదు పాపం, మురికిని యోచన పాపం, వద్దన్నది చేయడము, నమ్మవలసింది నమ్మకపోవడం, చేయవలసింది చేయకపోవడం, ఇవన్నీ కూడా పాపం. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అయితే యేసుక్రీస్తు నందు నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి అవతరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి అవతారాలు వచ్చాయని యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి పాపులను రక్షించడానికి, హల్లెలూయా, ఈ లోకానికి వచ్చినాడు. నశించిన దాన్ని వెనక రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడనమాట. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడ్డారు. తీయట్లేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సశరీరిగా ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మనమైతే యేసుక్రీస్తు ఆయన మన అందరి కొరకు మరణించడానికి పుట్టాడు. యేసు ప్రభువు జన్మించిన తర్వాత దేవాలయానికి యేసేపు మరియలు తీసుకుని వెళ్ళి 8వ దినాన్న తీసుకుని వెళ్ళినప్పుడు సుమయోను దగ్గరకు ప్రవచనం రాయబడ్డాడు. ఎందుకంటే నీ హృదయంలో ఖడ్గము దూసుకుని పోవు. పుట్టుకలోనే మనం యేసుక్రీస్తు సర్వమానవాళిక లక్షణార్థమే ఈ లోకానికి ఖైదనంగా తన రక్తాన్ని కాచి ప్రాణం కప్పి సమాధి చేయబడి తిరిగి లేవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మన వేద పుస్తకాలు చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. క్రిస్మస్ ఉన్నప్పుడే గుడ్ ఫ్రైడే ఉంది, గుడ్ ఫ్రైడే ఉన్నప్పుడే ఈస్టర్ ఉంది, ఈస్టర్ ఉన్నప్పుడే మరి జీసస్ సెకండ్ కమింగ్ ఉంది. కాబట్టి ఒక్కొక్క దానికి ఒకటి లింక్ ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు అనడం కంటే వచ్చాడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మనందరినీ పాపములను విమోచించే విమోచకుడిగా, రక్షకుడిగా, పాపులని రక్షించడానికి, ఎందుకంటే పాపాలను క్షమించే అధికారం ఎవరికైనా ఉందంటే ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. నాలో పాపము ఉందా? ఎవరైనా నేరస్థాపన చేస్తారని సవాలు ఇచ్చినప్పుడు ఎవరు కూడా మరి ఆయన పాపి అని చిత్రీకరించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టికే ఆయన పరిశుద్ధాత్మలను మరి గర్భము ధరించి ఆమె యందు యేసుక్రీస్తు స్త్రీ సంతానంలో పుట్టాడు. మనందరం పురుష సంతానం. మన యొక్క సన్నావు డాక్టర్ తండ్రి పేరు ఉంటాడు. కాబట్టి ప్రియమైన యేసుక్రీస్తు ఆయన స్త్రీ సంతానంగా పుడతారని, పాప సహితుల నుండి పాపరహితులు పుడితే అంత మేలని యోగు అనే రీతిగా ఆయన పాప సహితులు, పాపాలని పాపరహితుడిగా ఈ లోకంలోని ఆయన జన్మించాడు, జీవించాడు. మనందరికీ పాపం నిమిత్తమే శిలువలో బలయ్యాడు, రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ క్రిస్మస్లో ఉన్న సందేశం మనందరికీ కూడా సంతోషాన్ని పుట్టించే పండుగ, ప్రపంచ పండుగ, అందరూ చేసే పండుగ. ఆయన క్రైస్తవుల పండుగ కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు కూడా అర్పణలు అర్పించాం. ఈ అర్పణ అదేనండి, ఈ అర్పణల కంటే ముఖ్యం ఏంటంటే మన హృదయం, సమయం. కాబట్టి ఇది మనం ఎందుకంటే యేసుక్రీస్తు మన కొరకు అర్పణ అయిపోయాడు, బలైపోయాడు. యేసుక్రీస్తు యొక్క వాసన మనం వియాలని క్రీస్తు మనల్ని పరిమళమైన వాసనగా ఉండడానికి తనకు తాను అప్పగించుకున్నాడు.
ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. ఆనాటి జ్ఞానులు యేసు ప్రభువుని సందర్శించడానికి ఖగోళ శాస్త్ర నిపుణులు ఆయన నక్షత్రాన్ని చూసి వారు వచ్చి ఏం చేశారంటే బంగారాన్ని, సాంబ్రాన్ని, మూలాన్ని అర్పించారు. బంగారము దైవత్వానికి సాదృశ్యం, దేవుడిగా, సాంబ్రాన్ని దేవునికి మనిషికి మధ్యవర్తిగా, యాజకత్వానికి సూచనగా వారు సాంబ్రాన్ని అర్పించారు. మరియు వారు అర్పించారంటే యేసుక్రీస్తు యొక్క మరణంకి ఎక్కిన బలిపశువుగా బలవుతాడనే విషయాన్ని ముందుగానే వారు తెలుసుకుని అర్పించినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. తెలుద్దాం. అయితే ఈ క్రిస్మస్ పండుగ వచ్చిన మనం క్రిస్మస్లో కేక్, క్రిస్మస్లో కొత్త బట్టలు, పిండి వంటలు, పలావ్, చికెన్, స్టార్స్, ట్రీ ఇవే కాదు. కానీ క్రిస్మస్లో ఉన్న క్రీస్తుని మనం ఏం చేయాలంటే ప్రచురించవలసిన బాధ్యత ఉంది. ఆనాటి గొర్రెల కాపరులు వారు విన్నవి, చూచినవి ఏదైతే వారు విన్నారు, కన్నివి, వినినవి మరి ఏం చేశారంటే ప్రచురించారు. అలాగే ఈ సందర్భంగా మేము ఏది ఆధునిక చూస్తున్నామో, ఏది వినియున్నామో, ఏది కన్నడాలో చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, ఏవి మేము తాకామో అదే నీకు భద్రపరుస్తామని యేసు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలులు కూడా ప్రకటించారు. ఇమ్మనేయుల సంగమా, పాల్పొమ్మలు పొందిన మీరు ఈ క్రిస్మస్ పండుగలోని క్రీస్తుని మనం అందించే వారిగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క వార్త అందించే వారిగా ఉండాలి. ఆయన రక్షకుడు, రాక్షసుడు కాదు. ఆయన రక్షకుడు కనుక అటువంటి యేసుక్రీస్తు మనము అందించవలసిన వార్త అంతేనా ముఖ్యం. ఈ క్రిస్మస్ మీన్స్ చాలా క్రిస్మస్ మీనింగ్ లెస్గా కాదు, మీనింగ్తో ఉండాలి. దానికి తిరుగుతాం. హల్లెలూయా. రెండోది ఏంటంటే క్రీస్తుని ఆరాధించే వారిగా ఉండాలి. అలాగే జ్ఞానులు ఏం చేశారంటే ఆయన్ని ఆరాధించారు. ఆ శిశువైన యేసుక్రీస్తుకి సాగిలపడి నమస్కరించి మ్రొక్కి ఆయన ఆరాధించారు. క్రిస్మస్ అనేది క్రిస్మస్లో ఉన్న క్రీస్తుని మనం ఏం చేయాలి? లోకానికి అందించాలి. క్రిస్మస్లో ఉన్న క్రీస్తుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన ఆకాశం ఉందే కానీ, కింద భూమి ఏందే కానీ, భూమి కింద నీళ్ళ ఏందే కానీ ఏ రూపమున మీరు విగ్రహం చేసుకునకూడదు, సాగిలు పడకూడదు, వారు నమస్కరించకూడదు అనేసి దేవునికి వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనకి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నిజమైన దేవుడు, వెలిగైన దేవుడు, సత్యమైన దేవుడు, మహాదేవుడు, మరక్షకున్న యేసుక్రీస్తుని మీరేం చేయాలంటే స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. యేసుక్రీస్తు యొక్క వార్తను మనము అందించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అని గ్రేట్ కమిషన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి అంతిమ ఆజ్ఞ మనం పాటించాలి. ఎటువంటి ఆటంకాలు, సంఘ విద్రోహ శక్తుల ద్వారా కానీ ఎటువంటి ఆటంకాలు కలిగిన మన గురుతుల బాధ్యత మనం విస్మరించకూడదు. ఈ క్రిస్మస్లని ప్రభు పరంగా స్పష్టంగా ధైర్యంగా మీకు చెప్తున్నాను. అలాగని క్రీస్తుని ఏం చేయాలంటే ఈ క్రిస్మస్లో అవమానించొద్దనేసి చెప్తున్నాను. ఎందుకంటే ఆనాటి 15 సంవత్సరాల వయసులోనే నిశ్చితార్థం లేక ప్రదానం చేయబడిన కన్యా మరియా అసలు మనం ఆలోచించారు. 6-7 సంవత్సరాలకే నిశ్చితార్థమైంది. 15 సంవత్సరాలు వచ్చింది. మరి పుష్పవతి ప్రదానం చేయబడిన ఆమె మధ్యలో వివాహానికి ఒక సంవత్సరంలోనే కూడా తను ఏంటంటే కన్యత్వాన్ని కాపాడుకుంది. రక్షకుడు పుడతాడు, ఎవరు ఎంత పుడతాడు అని చాలామంది కన్యకులు ఎదురు చూస్తున్నప్పుడు మరియా గర్భంలోని యేసు ప్రభు ఉదయించడానికి, జన్మించడానికి అవకాశం ఇచ్చింది. అది ఎంత అవమానం!
వివాహం కాకపోతే గర్భిణి అంటే ఎంత అవమానం అది. అయినా అవమానాన్ని భరించి దయాప్రాప్తురాలు నీకు శుభము అని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? నీ మాట చెప్పు నాకు జరిగింది కాక. క్రిస్మస్లో ఉన్న క్రీస్తు కలిగి ఉన్న నీకు కొన్ని అవమానం ఎదురవ్వచ్చు, ఆటంకాలు ఎదురవ్వచ్చు. ఒకసారి మనం ఏం చేయాలంటే అవమానాన్ని కూడా, అదేనండి, అవమానాన్ని కూడా ఆశీర్వాదంగా అంచాలి. అందరు తప్పకుండా దేవనామాన్ని కనుక. అలాంటి యేసేపు కూడా నీతిమంతుడు కనుక ఆమెని ఏం చేశాడంటే, ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే అర్థమైందండి, మరి అపరాధం చేస్తే వాళ్ళకి శిక్ష విధించాలి, రాళ్ళతో కొట్టాలి, చంపాలి. కానీ ఆ ధర్మశాస్త్రం ఆజ్ఞానుసారంగా కాకుండా ఆమె ఏం చేసింది? ఆమెను యేసేపు ఏం చేసిందండి? చేర్చుకున్నాడు. అవమానపరచడం వల్లక అలాంటి యేసేపు కూడా అవమానపరచలేదు. ఆమె కూడా అవమానాన్ని కూడా ఆశీర్వాదంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే దంపతులుగా ఆనాటి యేసేపు మరియలు కూడా ఉన్నారు. నువ్వు నేను కూడా యేసును ధరించుకున్న మనం, యేసును కలిగి ఉన్న మనం, యేసు ప్రభు యొక్క వార్తను మనం ప్రకటించడానికి అంతగా అవమానమైన మనం ఏం చేయాలి? ఆశీర్వాదంగా, రక్షణకరంగా, అనేక రక్షణ స్వార్థం అందించడానికి సాధనాలుగా ఉండాలని ప్రభు పేట కోరుతున్నాం. దేవుని తెలుద్దాం. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచించేద్దాం. కాబట్టి ఆనాటి మరియా దేవుని చిత్రం గురించి దేవుని దోత చెప్పినప్పుడు వెంటనే ఆమె ఆ మాటలు, దేవదూత చెప్పిన మాటలు అవ్వచ్చు, అలాంటి గొర్రెల కాపులు చెప్పిన మాటలు అవ్వచ్చు, హృదయంలో ఏంటంటే భద్రం చేసుకుంది. ఈరోజు క్రిస్మస్లో ఉన్న సందేశం మీ హృదయాల్లో భద్రం చేసుకోవాలని మనం చేస్తున్నాం. గొప్ప తెగింపు కలిగిన వారుగా ఆనాటి మరీ యేసేపులు వ్యవహరించారు. నీవు నేను కూడా క్రిస్మస్ లాగా ఒక తెగింపు కలిగి ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఒక నోబెల్ వ్యక్తిగా అలాంటి యేసేపు వ్యవహరించారు. ఆ విధంగా మనం కూడా వ్యవహరించాలని మనం చేస్తున్నాం. సుదీర్ఘ ప్రయాణమైన తన భార్య అయిన మరియ గర్భిణి అని తెలిసినప్పటికీ ఇప్పటిలాంటి వాహనాలు లేకపోయినా గాడి మీద ఎక్కించుకొని చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు అక్కడ ప్రభు యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విధేయత, విశ్వాసము, గ్రహింపు, అలాంటి పరిశుద్ధత, తెగింపు కలిగిన వారిగా యేసేపు మరియలు కనిపిస్తున్నారు. అలాంటి జ్ఞానులు కనిపిస్తున్నారు. అందరు తప్పకుండా దేవుని నామాలు కనిపిస్తున్నారు. ఈరోజు క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన నీవు దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెనకవారికి ఫలము దయచేయగలవాడని, ప్రమించే సంతోషాన్ని, సమాధానానికి మేము పాత్రల కాగలని, పాప రక్షకుడిగా మేము హృదయంలో చేర్చుకుని పాప క్షమాపణ కొరకే శరణాడాలని, ప్రమించే నిత్య జీవానికి, ఆ పరలోక ప్రాప్తికి మీరు విధేయత కలిగి ఉండాల్సి ప్రభు పేట తెలియజేస్తున్నాం. దేవుని తిరుగుతాం. హల్లెలూయా. ఈ సర్వంలో ఈ క్రిస్మస్లో ఉన్న క్రీస్తుని అందించే వారిగా ఉందాం, క్రీస్తుని ఆరాధించే వారిగా ఉందాం, క్రీస్తుని ఆహ్వానించే వారిగా కాకూడదనిసి మనం ప్రభు పేట తెలియజేస్తున్నాం. ఈ సర్వంలో ఏ విషయంలో కూడా ప్రభు కొరకు మనం సాక్షిగా ఉండాలి. కానీ అవమానాలను ఆశీర్వాదంగా మారిన దంపతులు ఆనాటి యేసేపు మరియల జీవితం కలిగి ఉందాం. మన ప్రవర్తన ద్వారా కానీ, మన తలంపు ద్వారా కానీ, చెప్పు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, వినికిడి ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ ఆయన అవమానించే ఎటువంటి దేవునికి విరోధకరమైన కార్యాలు ఉంటే ఈరోజు ఈ క్రిస్మస్ దినాన మీరు విస్మరించి ఈ క్రిస్మస్లో ఉన్న ఆనందాన్ని మనం కూడా పొందుకున్న మనము అనేక అందించే వారిగా, ఆరాధించే వారిగా ఉందాం. అవమానించే వారిగా కాకుండా ప్రభు కొరకు మన జీవిత విధానంలో ఆయన అవమానించే వారిగా కాకుండా ప్రభు కొరకు ఆరాధనకి పాత్రులైన మనం వాక్యం చదివాం. శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారైన దేవుడు నిరంతరం కూడా స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన నిన్న
నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తులో మార్పు లేని దేవుడు, ఆయన మారిన దేవుడు, అన్‌చేంజబుల్గా హల్లెలూయా, ఆయన ప్రాణవేగిన దేవుడు. కాబట్టి ఈ సమయమందు వెలుగైన దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆ వెలుగులో, వాక్యం అనే వెలుగులో మన నడద్దాం. మన హృదయంలో పాపల చీకటి ఏమాత్రము ఉండకుండా నమ్మకరకు సాక్షాత్తుగా పాపుల రక్షకుల దేవుని అవతారం యేసుక్రీస్తు యొక్క మన పాపాలని క్షమించమని అడిగితే అందరి పాపలైనా ఆయన క్షమిస్తాడు. కాబట్టి విశ్వాసంతో మన ఈ యాత్రను కొనసాగిద్దాం. ప్రపంచే నూతన సంవత్సరంలో కూడా ఇటు మంచి ఆశయాల చేత మన ప్రభు కొరకు సాక్షాత్తుగా, సమాజానికి మాదిరికరంగా, కుటుంబానికి సంఘానికి కూడా దీవెనకరంగా ఉండటానికి ప్రభు మిమ్మల్ని సంతృప్తిపరచాలని కోరుతూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాలు తీర్చిగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. కేక్స్ అండ్ క్యాండిల్స్ అందించండి. అందరికీ శాంటా క్లాస్ రెడీగా ఉన్నారు. శాంటా డ్యాన్స్ ఉంది, అదేవిధంగా రీమిక్స్ డ్యాన్స్ కూడా ఉంది. కేక్ అండ్ క్యాండిల్స్ రెడీ చేయండి. 50 సంవత్సరాలు దాటిన పురుషులు మెన్స్ ఫెలోషిప్ నుండి 50+ ఉన్న వారందరూ వేదిక మీదకి వస్తే మన డాక్టర్ గారు మన మధ్య ఉన్నారు, చీఫ్ గెస్ట్గా. అదేవిధంగా వేదిక మీద ఉన్న వారు పాస్టర్ గారు కేక్ కటింగ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, డాక్టర్ గారు వెలిగిస్తారు. 50 సంవత్సరాలు పైబడిన మెన్స్ అందరూ వేదిక మీదకి ప్రార్థన అనంతరం జాయిన్ అవ్వాల్సిందిగా మనం చేస్తాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, గమనించి జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడే 50 సంవత్సరాలు పైబడిన ప్రార్థన అవుతుండగా జాయిన్ అయిపోవచ్చు మనం చేస్తాం. ఎవరు త్వరగా అందించాలి, స్టార్ట్ చేయలేదు. డాన్స్ కాదు, కేక్స్ అండ్ క్యాండిల్స్. ప్రార్థన కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకైన ప్రార్థన చేస్తున్నాం. వాక్యం పలికి కొరకు ప్రార్థన చేయుచుండగా అందరూ ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం. మహోన్నతుడు, మహాపరిషుద్ధుడు, సర్వశక్తి మంత్రుడు అయిన దేవానికి వందనాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటాం. అవును నాయన, వశింపరాని తేజస్సులో నాయన అనేక దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 కొనియాడవచ్చు నాయన ప్రభా తండ్రి. వాటి అన్నింటినీ నాయన ప్రభా తృణమాత్రముగా నాయన ప్రభా ఎంచుకుని నాయన ప్రభా మానవులందరి కొరకు నాయన ప్రభా దీనుడిగా నాయన సశరీరుడుగా నాయన ప్రభా తండ్రి మా మధ్యకు వచ్చిన దేవ. అవును నాయన, సమయానికి పట్టని దేవుడు నాయన ప్రభా, సమయంలో నాయన ప్రభా మా కొరకు ఇమిడి నాయన ప్రభా మా మధ్యకు వచ్చారు. ప్రేమ, సంతోషం, సమాధానం మా మనుషుల్లో కలిగి ఉండాలని నాయన మీరు తలంచి నాయన ప్రభా మీ రాజ్యాన్ని మనుషుల్లో స్థాపించడానికి వచ్చారు. అవును నాయన, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భుజములపై రాజ్యభారం ఉండేను నాయన. అవును నాయన ప్రభా తండ్రి, మీరు రాజ్యభారాన్ని మీ భుజములపై కలిగి నాయన ప్రభా తండ్రి మీ ప్రేమ, జాలి, కరుణ మనుషుల్లో చూపించడానికి నాయన ప్రభా తండ్రి మీరు వచ్చిన విధానం కొరకు మీకు వందనాలు నాయన ప్రభా తండ్రి. పాస్టర్ గారి ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్క మాట నాయన ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించులాగా ప్రభా తండ్రి నాయన మంచికే కానీ నాయన ప్రభా చెడుకు నాయన మేము పాత్రలు కాకుండా మా చూపుల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా నాయన మమ్మల్ని మేము కట్టుకుంటూ నీకు నాయన మాదిరికరమైన బిడ్డలుగా మేము ఉంటూ నాయన ప్రభా తండ్రి మీ అందరికీ నాయన ప్రభా మా అందరి కొరకు మీరు ఇచ్చిన గొప్ప త్యాగాన్ని నాయన గుర్తు చేసుకుంటూ మా జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని మరొక రోజు సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన నాయన ప్రభా ఈ గొప్ప కృప కొరకు వందనాలు నాయన ప్రభా స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ పాసలు చేరడానికి సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. 50 సంవత్సరాలు 50+. అందరూ యూత్ లాగా ఉన్నారంట. ఈ సమయంలో డాక్టర్ గారు 2 minutes స్మాల్ గ్రీటింగ్స్ పంచుకొని క్యాండిల్ మొదటిగా స్టేజ్ మీద అందించండి. యూత్ వారు స్టేజ్ మీద అందిస్తే సార్ క్యాండిల్ ఇస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కేక్ కటింగ్ అవుతుంది. కేక్ కటింగ్ తర్వాత శాంటా డాన్స్ ఉంది. సో కేక్స్ కూడా అందించండి, తినడానికి కేక్స్. అదేంటంటే జస్ట్ బ్రేక్ అన్నమాట. సో ఈ 50 years దాటిన వాళ్ళు క్యాండిల్ సర్వీస్ చేసి ఫస్ట్ వాళ్ళు భోజనం చేస్తారు. ఆ తర్వాత మనం వెళ్దాం. యూత్ అయిన మనం అందరం వెయిట్ చేద్దాం, కేక్ తిని వెయిట్ చేద్దాం. So I wish you a happy and Merry Christmas. Okay, hallelujah. So hallelujah. థ్యాంక్ యూ సార్. సో అందరూ మీరు క్యాండిల్స్ అందరికి అందేయండి. ఓకే, క్యాండిల్స్ అందించిన అందరూ పాస్టర్ గారు కేక్ కటింగ్ ప్రార్థన చేస్తారు, కేక్ కటింగ్ చేస్తారు. ఆ తర్వాత క్యాండిల్ సర్వీస్ వెళ్దాం. ఇద్దరే వచ్చారు. 50, 60 వాళ్ళు కూడా రావాలి. 50 దాటి 60, 70
ఓకే మీ ఇష్టం మరి. సరే ప్రార్థన చేయండి. ప్రార్థించగా స్తోత్రాలు పాత్రడా స్తోత్రాలు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి ప్రశ్నపరచుటకు మమ్మల్ని ఆయుధపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. ఏది తాకి చూచామో, ఏది రుచి చూచామో అనేకులను తెలియజేపే కృపను మాకును దయచేయండి. ఆనాడు గొర్రెల కాపరులు ఎలాగైతే ప్రభా సంతోషిస్తూ గంతలు వేస్తూ నిన్ను చూసిన తర్వాత అనేకులకు చాటి చెప్పారు. అట్టి కృపను మాకును దయచేయండి నాయన. సాక్షాత్తుమే నిలబడాలి. మా జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి ప్రభా. మా యొక్క తల్లి నడవడికి ఒక సాక్షిగా ఉండాలి. అట్టి విధంగా మమ్మల్ని నన్ను అందరినీ ఆయుధపరచాలి. విన్న వర్తమానం అందరినీ వెళ్ళి అయ్యా ముద్రించి నడిపించమని. కేక్ కట్ చేయబోతున్న కేక్ ఎంత మధురంగా ఉంటుందో అలాగనే మా జీవితాలు సంతోషవంతంగా ఉండాలి. మా మంచికి డాక్టర్ అనిల్ గారిని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది పెద్దలు వచ్చి ఉన్నారు, అనేక మంది వృద్ధులు వచ్చి ఉన్నారు, అనేక మంది చంటి పిల్లలు, చిన్నపిల్లలు, యవనస్తులు వచ్చి ఉన్నారు. అయ్యా క్రైస్తవేతరులు వచ్చి ఉన్నారు. అందరినీ దీవించండి. మీ క్రిస్మస్ ఆనంద సంతోషములు ప్రతి ఒక్కరికి దయచేయండి. బంధువులు తీసుకొచ్చిన్నారు, ఇరుగు పొరుగు వారిని తీసుకొచ్చిన్నారు. వారికి రక్షణ భాగ్యం దయచేయండి. ఎవరినూ నశించిపోట నీకు ఇష్టం లేదు నాయన. నరకానికి పోట నీకు ఇష్టం లేదు. అందుకే ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు తండ్రి. మా కొరకు మానవాళిగా అయ్యా నువ్వు మా కొరకు అయ్యా వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి నాయన. నీ రక్తం వల్లనే నీ ప్రాణం పెట్టిన కారణాన్ని మేము ప్రభా పరలోకం చేరగలం కనుక ప్రతి మనోనేత్రాలు తెరవండి, నడిపించండి. సమస్తము నీవే ఆధిపత్యం వహించి నడిపించమని. మహానందమును సమాధానమును ప్రతి ఒక్కరికి యేసు నామములో కలుగునుగాక. మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. మొదలుంటున్న డోల్ మోస్ట్ గారు కూడా 50+ బాస్ రావాలి. చాలా మంది 60 అయినా రాలేదు, 60 20 అనుకుంటున్నారే మీరు. అయితే మన ప్రియులు గాలపక్షి గారు మా వయసే 50 ఏళ్ళు అనుకుంటారు. 50 దాటుతారండి బాబు గారు. రావాలి. 50 దాటిన వారు పురుషులు వేదిక మీదకి రావాలని మరొకసారి మనం చేస్తున్నాం. ఈ క్యాండిల్ ఎవరి దగ్గర నా లైటర్ కానీ అగ్గిపెట్టి కానీ ఉంటే కొంచెం ఇస్తారా? క్యాండిల్స్ వేస్తారు, అగ్గిపెట్టి మర్చిపోతారు. ఉంది మన కుకింగ్ టీం వారి దగ్గర ఉంది. సంతోషం సార్. అనిల్ సార్ వేస్తారు, అందరికి అందిస్తారు. లైట్స్ ఆఫ్ చేయండి యూత్ వారి. సమయంలో జూడీ అండ్ నిత్య ఆస్ట్రేలియా నుంచి వచ్చి పాటలు చేస్తారు. నారాయణ పాల్ సార్, నారాయణ పాల్ గారు, నారాయణ సార్ వేదిక మీద రావాలి. దయచేసి ఎవరు కంగారు పడవద్దు. కేక్స్ అందాయండి. కేక్ తిని జస్ట్ వెయిట్ చేయండి. అద్భుతమైన 2 డాన్సెస్ ఉన్నాయి దీని తర్వాత. సో మీరు కూడా అందులో డాన్స్ చేసి స్టేజ్ మీదకి వచ్చి ఇంకా గమనించండి. సో శాంటా క్లాస్ ఫస్ట్ లోపలికి వస్తే అందరికి కొంచెం బాగుంటుంది. చిన్న పాట వెలిసిలే అనే పాట పాడుతుండగా
రూబీ గారు అదేవిధంగా ఇద్దరు కుమార్తెలు పాడుతున్నారు అని కూడా పాడుతున్నారు. వెలసరుని గగనాల తుంపుతారం నిషిది జాములో కురిసెలే గగనాల తుంపుతారం రక్షకుడి సుజంతలో క్రిస్మస్ కాంతులే లోకాల వెలుగులే ప్రభు యేసు జన్మించగా కన్యకు పుట్టెను పరిశుద్ధుడే దేవుడే ధన్యుడాయనే శుభవార్త అవకాశం మీకు అందరు క్యాండిల్స్ ఆఫ్ చేసి దయచేసి ఎవ్వరికి ఎదురు పడేది మీ దగ్గర ఉంచుకోండి. కనుక అందరూ ఒక్క నిమిషం కూర్చోవాలి, ఒక్క నిమిషం. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే భోజనానికి వెళ్ళిపోవచ్చు. కొద్దిగా పంపిస్తాం కనుక గమనించండి, కొంచెం సహకరించండి. కేక్ కలగా తినాలి కనుక కొంచెం వేసి ఉండండి. సమయంలో మెన్స్ ఫెలోషిప్ వారందరికీ అందరికి చెప్పలు కూడా అభినందన తెలియజేద్దాం. అనిల్ సార్ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో శాంటా డాన్స్ ఉంది, పిల్లలందరూ కూర్చోవాలి. మీరు కూర్చుంటేనే మీకు డాన్స్ చేసి కూర్చోండి. 60 సంవత్సరాలు పైన వారు భోజనం ప్రారంభించండి. 50 years ప్లస్ కూడా ఒకవేళ ఉంటే వెళ్ళి భోజనం చేయవలసి తెలియజేస్తున్నాం. శాంటా డాన్స్ కోసం రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? Are you ready? Are you ready? Okay, ready? Voice. వృద్ధుల కోసం, పెద్దల కోసం, స్త్రీల కోసం సారీస్ కొన్నవారు ఎవరంటే బ్యాంకర్స్ కాలనీ లక్ష్మి గారు 25 చీరలు కొన్నారు మీ అందరి కోసం. చెప్పండి కొడదామా? అలాగని మీనా జగదీష్ మరియు చిన్న ప్రసాద్, సుజాత గారు మరియు మేరీ గారు కూడా సారీస్ తీసుకొచ్చారు. చెప్పండి కొడుతూ వారికి అభినందిద్దాం. అంతకన్నా డాన్స్ చేసినప్పుడు పిల్లలందరూ శాంటా దగ్గరికి వెళ్ళిపోతున్నారా? ఓకే, అండ్ నేను ప్రారంభిస్తాను. ఓకే, సిద్ధమా? ఓకే, డాన్స్ చేస్తాను. పిల్లలు కూడా నిల్చొని ఇక్కడ నిల్చొని వారు ఏం చేస్తున్నారో చేయండి.
మీరు కూడా నిల్చోండి, మీరు కూడా డాన్స్ చేయాలి. ఓకే ఓకే, రెడీ, 1 2 స్టార్ట్. ఇప్పుడు యూత్ రీమిక్స్ డాన్స్ ఉంది. దాని తర్వాత లాస్ట్ లో మళ్ళీ సేమ్ డాన్స్ ఉంది.
గుండెల నిండా సంతోషమంట. యేసురాజు 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 పుట్టేనంట, పాపుల రక్షకుడు ఇచ్చేనంట. యేసురాజు పుట్టేనంట, పాపుల రక్షకుడు ఇచ్చేనంట. సంబరం 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 ఊరువాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట. ఊరువాడ సంబరమేనంట, గుండెల నిండా సంతోషమంట.
చేయండి. సో ఈ వసతి పంపిణీ పాస్టర్ గారు ప్రారంభించారు.